everyone, first of all once again welcome back to our channel LDC Creation Vlogs. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారు, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ అయితే మేమైతే అంటే మొన్న లాస్ట్ సండే రోజు మేము గుడికి అయితే వెళ్ళామన్నమాట. సో మా ఫ్యామిలీ అంతా కలిసి ఓన్లీ మేము, అత్తయ్య, మావయ్య అండ్ మీ పిల్లలు మేము వాటికే వెళ్ళాము. సో ఆ రోజు గుడికి ఎందుకు వెళ్ళాము, సో ఏంటి సంగతి అని చెప్పేసి వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఇదిగోండి సండే రోజు మార్నింగే లేచి ఇదిగోండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని బయటంతా కూడా చక్కగా ముగ్గులు అయితే వేస్తాం అనమాట. సో ఈ రోజు నేను మా ఇంటి ముందర ముగ్గులో వేసిన పసుపు కుంకుమ ఉంది, కుంకుమ. ఈ కుంకుమ నేను ఇంట్లో మొన్న ప్రిపేర్ చేసిందండి. సో ఆల్రెడీ మనకి షార్ట్లో కుంకుమ ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ మన షార్ట్లో నేను అప్లోడ్ చేశాను. సో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో చూసారు కదా ఎంత మంచిగా ఎంత నిండుగా కనిపిస్తుందో ఈ కుంకుమ. మనం ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా హోమ్ మేడ్ కుంకుమ అనమాట. కావాలంటే ఒకసారి వెళ్ళి మన షార్ట్లో చెక్ చేయండి. సో ఇంక విషయానికి వస్తే నేను మా వారు మార్నింగ్ పొద్దున్న ఇదిగోండి ఇంకా బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. సో అప్పుడే సూర్యుడు వస్తున్నారు, చూసారు కదా పైన సూర్యుడు ఎంత మంచిగా కనిపిస్తున్నాడో. సో వ్యూ చూస్తానికి కూడా చాలా బాగుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను మా వారు కోడిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎందుకంటే అమ్మవారికి ఈరోజు మనం పోలేరమ్మ తల్లికి కోడిని బలిస్తున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగ్ గుడికి వెళ్దాము, కోడిని తీసుకొని అని చెప్పేసి అనుకున్నాము. అందుకని చెప్పేసి ఇట్లాగా మార్కెట్కి వెళ్ళి ఈరోజు ఇంకా ఇట్లా తీసుకున్నాం అనమాట. ఇంకెక్కడ మా వారు ఎంత ధైర్యంగా పట్టుకుంటే నేనైతే అంత భయంగా ఆ సంచిని పట్టుకున్నాను అనమాట. మా వారు డైరెక్ట్గా పట్టుకుంటే నేను సంచిని పట్టుకోవడానికి చాలా భయం వేసింది అనమాట. ఆ సంచిలోంచి ఎగిరి నా మీద ఎక్కడ పడిద్దో అన్నంత భయం వేసింది. ఇది కూడా ఇంక ఇంటికి తీసుకొస్తే పిల్లలిద్దరు కూడా భయపడతారు అనుకున్నాను. అందులో ఈశ్వర్ అయితే అస్సలు భయమే లేదండి. ఫస్ట్ అదేంటో వింతలాగా చూశాడు, వింత జంతువులాగా. సో వాడికి తెలియదు కదా అసలు కోడి ఇట్లాగా అని. సో క్లియర్ కట్గా కానీ దాంతో ఆడుకుంటాడు అనమాట. ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ చూసి తర్వాత ఇంకా ఆడుతూనే ఉన్నాడు. ఫస్ట్ చిరస్విక్ కూడా భయం వేసింది కానీ తను తర్వాత బాగానే ఉందన్నమాట. మా అమ్మ అసలు భయం లేదమ్మా వీడికి తండ్రోయ్. మెడ పట్టుకుని లాగేస్తా. అలా కాదు, ప్లేట్ అక్కడ పెట్టు. నోట్లో పెట్టాలి. సో ఇదిగోండి ఇంకా కోడితో కొంతసేపు ఆడుకొని అందరం కూడా వరుసగా ఫ్రెష్ అయిపోతున్నాం అనమాట. సో ఇదిగోండి ఫస్ట్ అయితే మా అత్తయ్య గారు ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ అయితే ఇది పొంగలు పెడుతున్నారు. ఆ తర్వాత అమ్మవారికి సద్ది కూడా పెడుతున్నారనమాట. పోలేరమ్మ తల్లికి సద్ది అలాగే పొంగలు పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. ఈలోపు నేను పిల్లల్ని రెడీ చేసి ఇదిగోండి నేను కూడా చక్కగా రెడీ అయిపోయాను. కెమెరామెన్ గంగతో ఈషయ. అయ్యో అయ్యో
ఈశ ఇంకా తర్వాత నువ్వే పట్టు ముగ్గురు మీద కొట్టామమ్మ పక్కన పక్కన వెనక్కి ఇటు కొట్టు తల్లి కొట్టు నిన్న గోల ఆగురా Bye bye. Dia ke sini ya, pulang ke sini. Dia. సో ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయిందనమాట. ఇంక పూజ అయిన వెంటనే ఇదిగోండి ఇంక సాంబ్రాణి దీపం అమ్మవారికి పొగ అయితే వేస్తున్నాం అనమాట. సో యాక్చువల్గా అయితే మేము ప్రతి శుక్రవారం ఎవ్రీ ఫ్రైడే కూడా అమ్మవారికి సాంబ్రాణి దీపం అయితే వేస్తాము. ఏదో ఒక శుక్రవారం 1-2 వారాలు అట్లా మిస్ అవ్వచ్చు, కానీ ప్రతి శుక్రవారం కూడా వేస్తూనే ఉంటాం అనమాట. అందులో ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం. ఇంక అందులో పోలేరమ్మ తల్లి టెంపుల్కి అయితే కంపల్సరీ వేయాల్సిందే. సో ఈ సాంబ్రాణి దీపం వల్ల అసలు మనకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిద్దని అసలుకి అక్కడే ఏదో తెలియని మంచి ఫీలింగ్ అనమాట సాంబ్రాణి ధూపం వేస్తే. అందుకని చెప్పేసి కంపల్సరీగా సాంబ్రాణి ధూపం వేసి ఇట్లాగా మనం మొక్కుంటే చాలా మంచిది అని చెప్పేసి ప్రతి ఫ్రైడే ఇట్లా గుడికి వెళ్ళేటప్పుడు ఇట్లా సాంబ్రాణి ధూపం అయితే ఖచ్చితంగా వేస్తాము. సో ఇది కూడా ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా యాక్చువల్గా ఏంటంటే 9 గంటలకల్లా మేము గుడికి వెళ్దాము, 9 కల్లా వెళ్దాము. ఎండలు బాగా మండిపోతున్నాయి. 7:30, 8 కల్లా బాగా ఎండ వచ్చేస్తుంది. ఇంకా 9, 10 అంటే ఇంకా ఫుల్ మండిపోతుంది అనమాట ఎండ. అందుకని చెప్పేసి 9 కల్లా వెళ్దాం అనుకున్నాము, కానీ 10 అయిపోయింది అనమాట. మ్యాక్సిమం 10 అయింది. 9:30 దాటిపోయింది, మ్యాక్సిమం 10 అయిపోయింది. సో ఇంక అందుకని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మేము వెళ్ళే టెంపుల్ చుట్టుగుంట దగ్గర ఉన్న పోలేరమ్మ తల్లి గుడి అనమాట. సో ఈ గుంటూరులో ఉన్న వాళ్ళకైతే ఈ టెంపుల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో చుట్టుగుంట దగ్గర పోలేరమ్మ తల్లి గుడి అంటే అసలు చాలా మందికి తెలుసు అనమాట. సో ఇంకా ఆ టెంపుల్కి అయితే మేము బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మేమందరం బైక్ మీద వెళ్తుంటే ఇంక మా అత్తయ్య వాళ్ళు కూడా ఇంకా వెనకాల వచ్చేస్తున్నారు. సో ఈ టెంపుల్ మాకు పెద్ద దూరమేం కాదండి, చాలా దగ్గర అనమాట. మా ఏరియా నుంచి జస్ట్ ఒక 5 to 10 minutes ట్రావెల్ చేస్తే బైక్ మీద కానీ ఆటో ఎలాగైనా సరే 5 to 10 minutes పడుతుంది అంతేను. సో చాలా దగ్గరగానే ఉంటుంది. సో ఇది కూడా ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా టెంపుల్కి రాగానే ఏదో తెలియని మంచి ఫీలింగ్ అనమాట. అందులోని ఈ టెంపుల్ అంటే నాకు ఎంత ఇష్టమో, ఏదో తెలియని ఎమోషన్, మంచి ఫీలింగ్, చాలా ఇష్టం అనమాట ఈ గుడి అంటే. మేము ప్రతి ఫెస్టివల్కి మ్యాక్సిమం ఇక్కడికే వస్తూ ఉంటాం. సో ఎందుకంటే ఇక్కడ మా పెళ్ళి జరిగిందనమాట. సో మా పెళ్ళి జరిగింది ఇక్కడే. అందులోనూ పిల్లలిద్దరూ పుట్టిన తర్వాత సో చిరస్వి అండ్ ఈశ్వర్ వాళ్ళిద్దరు కూడా అన్నప్రసన్న ఉంటుంది కదా, సో 6 నెలలకు చేసేది, అది కూడా మేము ఇక్కడే చేసాము. సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా గుడి చుట్టూ ప్రదక్షిణాలు అవి చేసిన తర్వాత ఇదిగోండి ఇంకా గుళ్ళోకి వెళ్ళకుండా పక్కన ఇట్లాగా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఒక 5 minutes పంతులు గారు వెయిట్ చేయమన్నారు. ఎందుకంటే ఆ రోజు ఆదివారం కాబట్టి మాలాగా ఒక ఇద్దరు ఇట్లాగే కోడిని తీసుకొని గుడికి వచ్చారనమాట. అందుకని చెప్పేసి మేమందరం పక్కన ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటే మామూలుగా జనాలు వస్తారు కదా దర్శనం వెళ్ళటానికి, అట్లాగే చక్కగా వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమం ఇదంతా కూడా చేద్దామని ఇంకా పంతులు గారు కొంచెం సేపు ఒక 5 minutes వెయిట్ చేయండి అమ్మా అంటే ఇట్లా ఒక పక్కన కూర్చున్నాము. సో ఆ రోజు సండే కాబట్టి పోలేరమ్మ తల్లి టెంపుల్లో జనాలు ఎక్కువగానే ఉంటారు. మాకు కొంచెం ఎక్కువగానే అనిపించారు. అంటే మరీ అంత కాదులే అండి, సండే అయినా కూడా ఒక 5 to 10 minutes పాటు మేము వెయిట్ చేసాం అనమాట. అట్లాగా జనాలు కొంచెం ఎక్కువగానే ఉన్నారు. అది మన కూడా అది
సో ఇదిగోండి ఇంక మేము ఫైనల్గా మేము వచ్చిన పని అయితే అయిపోయింది. సో ఇదిగోండి ఈ ఫ్లోర్ మొత్తం కూడా ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా, సో దాన్ని మొత్తం కూడా కళ్యాణ మండపం అంటారనమాట. అంటే పోలేరమ్మ తల్లి కళ్యాణ మండపం అంటారు ఇక్కడ. సో ఇక్కడ చాలా అంటే చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయండి. మా పెళ్ళి కూడా ఇక్కడనే జరిగింది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అక్కడే అనమాట పెళ్ళిళ్ళు జరుగుతాయి. సో ఇక్కడ సైడ్కి వచ్చేసి సరస్వతీదేవి అమ్మవారు ఉన్నారు కదా, అక్కడనేమో మేము చిరస్వికి అండ్ ఈశ్వర్కి ఇద్దరికి కూడా ఇక్కడే మేము అన్నప్రసన్న చేసాము. సో ఇక్కడే అన్నప్రసన్న చేసాము. ఆ సైడ్కి వచ్చేసి అక్కడ మా పెళ్లి జరిగిందనమాట. సో ఇక్కడ అన్నప్రసన్నలు చాలామంది చేసుకుంటారో లేదో నాకైతే తెలియదు, కానీ మేమైతే పిల్లలిద్దరికి అన్నప్రసన్న చేసాము. అలాగే మా పెళ్లి కూడా ఇక్కడనే జరిగిందనమాట. పట్టుకొని తల్లిని నించోండి అత్తయ్య, మామూలుగా నించోండి. సో ఇదిగోండి ఇంక ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసరికల్లా 12:30 అట్లా ఆ టైం అయితే అయిపోయింది. ఇంకా మేము ఇంకా లంచ్ అది ఏం ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఇంట్లో దోసపిండి ఉంటే ఇదిగా ఫాస్ట్గా దోశలేసి తినేస్తున్నాం అనమాట. సో ఇంకంతేనండి, ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్ది. అండ్ అలాగే మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యువర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.